So much for the warm. Thank you, Gnanaraju sir, for giving me this wonderful opportunity. యాక్చువల్గా మనం వర్చువల్లో కలుస్తున్నాము, ఆఫ్లైన్ అయితే చాలా అంటే లైక్ ఆ జోష్ అదంతా ఉంటుంది అని మనకు తెలుసు. కానీ వర్చువల్లో కూడా మీరు ఎంతూజియాజం, ఎగ్జైట్మెంట్ చూపించారు అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మై నేమ్ ఇస్ హారిక అండ్ ఈరోజు మీకు సోషల్ మీడియాలో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈరోజు వచ్చాను నేను. సార్ నేను స్క్రీన్ షేర్ చేయొచ్చా? సార్ స్క్రీన్ విజిబుల్ ఉందా? Yes, madam. Yes, madam. ఓకే, యా. సో యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, నా పేరు హారిక అండి. నేను గ్లోబల్ ఎక్స్పాన్షన్ టీమ్ అనే పొజిషన్ లో ఉన్నాను. సో నేను హెర్బల్ లైఫ్ లైక్ కమ్యూనిటీలోకి వచ్చి ఇయర్స్ అండ్ 9 months అవుతుంది. అండ్ యాక్చువల్గా నేను నా ట్రాన్స్ఫర్మేషన్ కోసం, వెయిట్ లాస్ కోసమే హెర్బల్ లైఫ్ లోకి రావడం జరిగింది 3 years బ్యాక్. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్. దీనికి చిన్న స్టోరీ ఉంది, డెఫినెట్ గా నేను అది కూడా షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో నేను లైక్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 to 23 నాకు చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండేవి. సో నాకు PCOS అండ్ సోరియాసిస్ అండ్ ఆల్సో లైక్ మైగ్రేన్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో వాటన్నిటి నుండి లైక్ లైక్ ఇష్యూస్ అన్నిటిని రిజాల్వ్ చేసుకోవడానికి అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ గా వెయిట్ లాస్ అవ్వడానికి నేను ఇంతకు ముందు లైక్ బిఫోర్ హెర్బల్ లైఫ్ చాలా ట్రై చేశాను అండ్ 3 years కంప్లీట్ గా మెడికేషన్ పైన ఉన్నాను. బట్ దెన్ నాకు ఎక్కడా కూడా లైక్ అనిపించలేదు. దెన్ అగైన్ నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ అనేది నా ఫ్రెండ్ ద్వారా పరిచయం అవ్వడం జరిగింది. అండ్ లైక్ మోస్ట్ ఆఫ్ అస్ మనము అందరూ ఆల్మోస్ట్ కూడా లైక్ చెప్పగానే రాము ఆపర్చునిటీలోకి. ద సేమ్ థింగ్ అంటే 1 year టైం తీసుకున్న తర్వాత నేను హెర్బల్ లైఫ్ లోకి రావడం జరిగింది. సో నేను లైక్ నా ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లో వచ్చేసి నేను 3 months లో 13 kilos వెయిట్ లాస్ అయ్యాను. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ విత్ మై హెర్బల్ లైఫ్ జర్నీ. సో నా స్కిన్ రిజల్ట్స్ కూడా మీరు చూడొచ్చు. లైక్ నాకు PCOS ఉండడం వల్ల లైక్ చాలా పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఉండేవి. అండ్ ఆల్సో లైక్ నాకు సోరియాసిస్ ఉంది, లైక్ కంప్లీట్ గా హెడ్ స్కాల్ప్ సోరియాసిస్ అన్నమాట. ఓన్లీ షాంపూ పెట్టుకుంటే మాత్రమే నాకు ఐ కుడ్ అట్లీస్ట్ సర్వైవ్ అనేలాగా ఉండేది సిచ్యువేషన్. బట్ దెన్ విత్ హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ నేనైతే ఇప్పుడు చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే తీసుకోగలిగాను విత్ హెర్బల్ లైఫ్. సో దిస్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్ అండి. నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ గ్రాడ్యుయేట్. సో నేను హెర్బల్ లైఫ్ బిజినెస్ ఆపర్చునిటీలోకి రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ లైక్ నా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను పర్చేస్ చేసుకోవడానికి మాత్రమే నేను హెర్బల్ లైఫ్ బిజినెస్ లోకి వచ్చాను యాజ్ ఎ పార్ట్ టైం. సో నేను గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడే నేను లైక్ పార్ట్ టైం అనేది తీసుకోవడం జరిగింది. నేను మంచి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఐ గాట్ టు నో లైక్ మనము వేరే వాళ్ళకి కూడా ఇదే ఆపర్చునిటీని పరిచయం చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకు కొంచెం ఇన్కమ్ వస్తుంది అనేసి. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్. అండ్ లైక్ నాకు చిన్నప్పటి నుండి కూడా ఐ లైక్ టు బి ఇండిపెండెంట్. సో నాకు మా ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని హెర్బల్ లైఫ్ కి ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అనిపించలేదు. సో ఫస్ట్ నుండి నా ప్రతి ఒక్క లైక్ ఫస్ట్ హెర్బల్ లైఫ్ షేక్ నుండి నేను ఇండిపెండెంట్ గా ఎర్న్ చేసుకొని లైక్ వాడడం జరిగింది. సో అలా నేను పార్ట్ టైం గా స్టార్ట్ చేశాను చదువుకునేటప్పుడే హెర్బల్ లైఫ్ అనేది. సో ఇంతకు ముందు లైక్ ఆఫ్లైన్ లో ఎలా వర్క్ చేసే వాళ్ళము అంటే లైక్ నా స్పాన్సర్ క్లబ్ లో, నాకు క్లబ్ లేదండి, న్యూట్రిషన్ క్లబ్. సో నా స్పాన్సర్ క్లబ్ లోనే నేను వర్క్ చేసేదాన్ని. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు లైక్ డిఫరెంట్ యాక్టివిటీస్ మేము చేసేవాళ్ళం. రోడ్ షోస్ చేసేవాళ్ళము, అపార్ట్మెంట్ లో చెకప్ క్యాంప్స్ అనేవి పెట్టుకునే వాళ్ళము. అండ్ ఇన్విటేషన్స్ లైక్ బస్ స్టాప్స్ దగ్గర నిల్చొని ఇన్విటేషన్స్ ఇవ్వడం, ప్రతి ఒక్కటి నేను చేశాను ఆఫ్లైన్ లో. అండ్ ఆల్సో లైక్ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజెస్ అని పెట్టుకునే వాళ్ళము. అలా ఒక హ్యాపీ కమ్యూనిటీని అయితే మేము బిల్డ్ చేసుకోగలిగాము. దెన్ ఇదంతా కూడా కంప్లీట్ గా నేను పార్ట్ టైం చేస్తూనే బిల్డ్ చేసుకున్నానండి. తర్వాత లైక్ నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు ఐ థాట్ లైక్ హెర్బల్ లైఫ్ ఈజ్ ద ఓన్లీ ఆపర్చునిటీ ఐ వాంట్ టు గో అనిపించింది. ఎందుకు అంటే లైక్ నాకు ఇంతకు ముందు బిఫోర్ హెర్బల్ లైఫ్ ఎలా ఉండేది అంటే ఐ వాజ్ వెరీ గుడ్ ఎట్
అకాడమిక్స్. సో బాగా చదువుకోవాలి, మంచి రెప్యూటెడ్ హాస్పిటల్లో జాబ్ చేయాలి అని ఉండేది. కాకపోతే ఎక్కడో లైక్ నేను హెర్బల్ లైఫ్కి వచ్చిన తర్వాత నాకు ఆ బాసిజం అనేది నచ్చకపోయేది. ఇంతకు ముందు అంటే లైక్ ఒక హాస్పిటల్ ఒక డాక్టర్ కింద వర్క్ చేయడమో లేకపోతే లైక్ ఎనీవేర్ నాకు ఆ బాసిజం ఎందుకో నచ్చలేదు. హెర్బల్ లైఫ్ లో నాకు నచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అదే అన్నమాట. మనకి ఎవరు బాస్ ఉండరు, లైక్ ఓన్లీ మెంటార్స్ ఉంటారు, మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఆ ఫ్రీడమ్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. సో నేను ఫుల్ టైం చేద్దామని అనుకున్నాను. బట్ దెన్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత లైక్ ఎవ్రీ టిపికల్ సౌత్ ఇండియన్ పేరెంట్స్ లాగానే మా పేరెంట్స్ కూడా లైక్ ఇంత చదువుకున్నావు, వై హెర్బల్ లైఫ్ అంటే హెర్బల్ లైఫ్ మీద చాలా మంచి ఒపీనియన్ ఉండింది. బట్ మా ఫాదర్ మాత్రం లైక్ ఓన్లీ పార్ట్ టైం వరకు అలౌ చేశారు. సో ఫుల్ టైం చేద్దాం అనుకునే టైంలో లైక్ డెస్టినీ హ్యాస్ అదర్ ప్లాన్స్ అంటారు కదా. సో ఐ హ్యాడ్ లైక్ అదర్ ప్లాన్స్. ఈ పార్ట్ టైం చేసుకుంటూనే నేను కంప్లీట్ గా నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. బట్ మీరు ఇక్కడ చూడొచ్చు చాలా తక్కువ ఈవెంట్స్ నేను అటెండ్ అయ్యాను నా కెరియర్ ఆఫ్ హెర్బల్ లైఫ్ లో, ఆఫ్లైన్ ఈవెంట్స్ అనేవి. సో ఇంతకు ముందు అంటే లైక్ బాగా చేద్దాము అనుకున్న టైంలో నేను వరల్డ్ టీమ్ వరకు అయితే రీచ్ అవ్వగలిగాను. వై? బికాజ్ నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని ఈవెంట్స్ కి మాత్రమే నేను అటెండ్ అయ్యేదాన్ని. ఎక్కువగా ట్రైనింగ్ సిస్టమ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ హెల్ప్ నేను తీసుకోలేదు. అండ్ ఐ నో లైక్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ లేకుండా మనం ఎంతవరకు వెళ్ళగలుగుతాం హెర్బల్ లైఫ్ లో అనేది. సో మేబీ నేను ఈరోజు అది రిగ్రెట్ అవుతాను. సో ఆ కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ నేను ఏమి తీసుకోకుండా ఇండివిజువల్ గా లైక్ ఇండిపెండెంట్ గా చేద్దాం అనుకున్నాను. సో నేను ఓన్లీ వరల్డ్ టీమ్ అనే లెవెల్ వరకు అయితే రీచ్ అవ్వగలిగాను. దెన్ లైక్ బిజినెస్ అన్నాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి లైక్ చాలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. సో ఇంట్లో కూడా కొంచెం ప్రెషర్స్ పెట్టారు దట్ నో నాట్ ఫుల్ టైమ్ అని చెప్పేసి. సో నాకు ఒక పక్క జాబ్ ఇష్టం లేదు, నాకు ఇక్కడ ఫుల్ టైం చేయడం ఇష్టం, కానీ నేను అనుకున్న ఇన్కమ్ అయితే నేను జనరేట్ చేసుకోలేదు అప్పటికి హెర్బల్ లైఫ్ లో. వై? బికాజ్ నేను అంటే లైక్ కరెక్ట్ గైడెన్స్ అనేది నేను తీసుకోలేదు నా అప్లయన్స్ దగ్గర నుండి. నెక్స్ట్ లెవెల్స్ కి ఎలా వెళ్ళాలి అవన్నీ నాకు ఏం తెలీదు. సో ఆ గైడెన్స్ లేకుండా ప్రాపర్ ఇన్కమ్ అయితే నేను జనరేట్ చేసుకోలేదు. సో బిజినెస్ కోసం వచ్చినప్పుడు ఇన్కమ్ లేకుండా దెర్ ఇస్ నో పాయింట్ లైక్ టు వేస్ట్ టైం అని చెప్పేసి మా పేరెంట్స్ లైక్ కొంచెం ఫోర్స్ అయితే చేశారు. సో నెక్స్ట్ నేను అబ్రాడ్ వెళ్ళడం జరిగింది. సో కంప్లీట్ నా హెర్బల్ లైఫ్ 3 years లో ఆల్మోస్ట్ మొత్తం పార్ట్ టైం చేశాను అండ్ 1 year కంప్లీట్ గా నేను అబ్రాడ్ లో ఉన్నాను. సో అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, సి అగైన్ ఇట్ ఈస్ డెస్టినీ అనుకోవచ్చు. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అండ్ సిచ్యువేషన్స్ చాలా ఐ ఫేస్డ్ అండ్ యా. సో రీసెంట్ గా అంటే లైక్ బిఫోర్ లాక్డౌన్ మళ్ళీ నేను ఇండియాకి రావడం జరిగింది. అండ్ బిఫోర్ లాక్డౌన్ వచ్చిన తర్వాత కూడా నేను కంప్లీట్ గా మళ్ళీ హెర్బల్ లైఫ్ అనేది ఫుల్ టైం స్టార్ట్ చేయలేదు. మీరు అనుకుంటూ ఉండొచ్చు చాలా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయని. యా, డెఫినెట్లీ నా జర్నీ అంతా కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి, కానీ దిస్ ఈజ్ వేర్ వి లెర్న్ అంటారు కదా. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్ కాబట్టి అక్కడ నుండి నేర్చుకున్న లెసన్స్ తోనే నేను ఈరోజు మీ ముందు ఉన్నాను. సో యా, నేను లైక్ వచ్చిన తర్వాత నేను జాబ్ జాయిన్ అవ్వడం జరిగింది అండ్ బెంగళూరులో లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాయిన్ అయ్యాను. తర్వాత అగైన్ ఐ స్టార్టెడ్ లైక్ రీస్టార్ట్ చేశాను హెర్బల్ లైఫ్ అనేది. నేను మార్చ్ లో రీస్టార్ట్ చేయడం జరిగింది నా హెర్బల్ లైఫ్ అగైన్. సో రీస్టార్ట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఎట్ 0. సో నా కింద అసలు నాకు టీం లేదు, నాకు కస్టమర్స్ లేరు. సో ఇంతకు ముందు ఏదైతే నేను 2 years బ్యాక్ బిల్డ్ చేశానో అందులో జస్ట్ ఐ హ్యాడ్ 2 supervisors. అందులో ఒకళ్ళు నా ఫస్ట్ లైన్ అండ్ ఇంకొకళ్ళు నా ఫస్ట్ లైన్ రీక్వాలిఫై అవ్వకపోవడం వల్ల నాకు వచ్చిన ఫస్ట్ లైన్ సూపర్వైజర్. సో 2 supervisors మాత్రమే ఉన్నారు. బట్ దెన్ నేను మాత్రం డెఫినెట్ గా చాలా సీరియస్ గా డెసిషన్ తీసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేశాను సోషల్ మీడియాలో. సో ఇప్పుడు ఏదైతే లైక్ నేను అచీవ్ చేశానో మొత్తం కూడా ఈ లాక్డౌన్ పీరియడ్ లో నేను చేసింది మాత్రమే. సో నా ఫర్దర్ స్టోరీ కూడా మీరు ఫర్దర్ స్లైడ్స్ లో వింటూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం నేను ప్యారలల్ గా సోషల్ మీడియా ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసేస్తాను. సో యా, వై సోషల్ మీడియా? అసలు సోషల్ మీడియా ఎందుకు? మన అందరికీ తెలుసు లైక్ అన్ఫార్చునేట్ గా
మనకి తెలియకుండానే ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి లైఫ్ లో. అండ్ వన్ సచ్ ఇస్ లైక్ కరోనా మనందరికీ లైక్ అసలు ఏం చెయ్యాలి, ఎటెళ్ళాలి అనే సిచ్యువేషన్ లో కంప్లీట్ గా వీ హ్యావ్ షిఫ్టెడ్ టు ఆన్లైన్. సో ఆన్లైన్ లో కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి అని చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ ఉండింది స్టార్టింగ్ లో. నాకు ఎక్కువగా టెక్నాలజీ రాదు కదా అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లైక్ ఎలా ఏంటి అనే టైంలో వి లైక్ ఆర్ లీడర్షిప్ టుక్ వన్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ మాకైతే చాలా మంచి ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ సో యా, వై సోషల్ మీడియా అనేటప్పటికి ఎందుకు అంటే ఇప్పుడు మనం ఆఫ్లైన్ లో వర్క్ చేసినప్పుడు ఇందాక నేను చూపించాను కదా, హార్డ్ వర్క్ ఎక్కువగా ఉండేది. లైక్ డే మొత్తం కూడా మనం ఇన్విటేషన్స్ ఇవ్వడం, వి ఆల్ నో ఇట్ ఈస్ అ నెంబర్ గేమ్. సో ఎక్కువ మందితో మాట్లాడితేనే మనకి ఎక్కువగా బిజినెస్ అనేది వస్తుంది. సో ఎక్కువ మందితో మనం ఆఫ్లైన్ లో మాట్లాడాలి అంటే ఇట్ ఈస్ లైక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో చాలా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ లా నాకు అనిపించేది పర్సనల్ గా. అండ్ ఆల్సో ఫర్ పీపుల్ లైక్ మీ, అంటే లైక్ నేను ఈరోజు ఇంత మాట్లాడుతున్నాను కానీ ఐఎమ్ ఎన్ ఇంట్రోవర్ట్. నేను ఎక్కువగా అసలు ఎవరితో మాట్లాడను. అండ్ నాకు అప్పుడప్పుడు అనిపించేది నా అలాంటి వాళ్ళకి బిజినెస్ సెట్ అవ్వదు అని చెప్పేసి నేను ఇంట్లో వాళ్ళతోనే ఎక్కువగా మాట్లాడను. సో నాలాంటి వాళ్ళకి సోషల్ మీడియా ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ అని అయితే నాకు అనిపించింది. వై? బికాస్ చాలా తక్కువ టైంలో మనం ఎక్కువ మంది పీపుల్ తో కనెక్ట్ అవ్వగలుగుతాము. ఏదైతే హార్డ్ వర్క్ మనము బయట పెడుతున్నామో దాంట్లో నుండి ఎంత కుదిరితే అంత స్మార్ట్ వర్క్ చేసుకుంటూ దానికంటే డబుల్ లైక్ బెనిఫిట్స్ అయితే మనం సోషల్ మీడియా త్రూ తీసుకోవచ్చు. సో ఇట్ ఈస్ లైక్ మీరు చూడొచ్చు, మీరు డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఉన్నారు, నేను కూడా ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ మన అందరం కూడా ఇలా కనెక్ట్ అయ్యి మాట్లాడుకుంటున్నాము అంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ థింగ్. కాబట్టి సో వీ నీడ్ టు అడాప్ట్ ఫాస్ట్ అని అయితే నేను అంటాను. ఎలాంటి చేంజెస్ వచ్చినా లైఫ్ లో అడాప్ట్ అవ్వడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో యా, అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే సోషల్ మీడియాలో లైక్ బిల్డింగ్ రిలేషన్షిప్స్ ఆన్లైన్. అండ్ యా, అంటే ఇంకా కొంచెం ఎక్కువగా నేర్చుకోవచ్చు, మనం ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయొచ్చు మన పైన అని అయితే నాకు అర్థమైంది సోషల్ మీడియా యూస్ చేసుకుంటే. సో ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి అసలు సోషల్ మీడియా యూస్ చేయడము? మీరు అసలు ఇంతవరకు అసలు సోషల్ మీడియా యూస్ చేయలేదు, నాకు రాదు అనుకున్నా, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓకే. అట్లీస్ట్ వన్ స్టెప్ ఫార్వర్డ్ అయితే మనం తీసుకోవాలి. అది ఎందుకు తీసుకోవాలి అనేది మీకు ఫర్దర్ స్లైడ్స్ లో అర్థం అవుతుంది. అండ్ ఆల్సో లైక్ ఇప్పుడనే కాదండి, ఫర్దర్ గా మనకి కరోనా తగ్గినా మనం ఆఫ్లైన్ లో వర్క్ చేయడం స్టార్ట్ చేసినా కూడా ఆన్లైన్ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ టూల్. ఓకే, సో ఆ ఇంపార్టెంట్ టూల్ ని ఇప్పటి నుండే మనము అడాప్ట్ చేసుకోగలిగితే డెఫినెట్ గా ఫ్యూచర్ బిజినెస్ అంతా కూడా ఆన్లైన్. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్నారో కొంచెం బెటర్ గా ఎలా వర్క్ చేయాలి అనేది అట్లీస్ట్ నా స్టోరీలో ఒకవేళ 1 or 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు యూజ్ అవుతే ఐడ్ బి వెరీ హ్యాపీ. లేదు అసలు నేను ఇంకా స్టార్ట్ చెయ్యలేదు, ఐ వాంట్ టు స్టార్ట్ సోషల్ మీడియా అనుకున్నా, యూ కెన్ హ్యాపీలీ స్టార్ట్ రైట్ అవే. సో కొన్ని లైక్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. సో హౌ టు బిల్డ్ హెర్బల్ లైఫ్ బిజినెస్ ఇన్ సోషల్ మీడియా. ఇక్కడ మనము సోషల్ మీడియా సోషల్ మీడియా అంటే ఏం లేదండి, మనం ఏదైతే ఆఫ్లైన్ లో చేస్తున్నామో దాన్ని ఆన్లైన్ లో లైక్ రిఫ్లెక్ట్ చేయడమే సోషల్ మీడియాలో మనం వర్క్ చేయడం అనేది. సో నేను ఇందాక చెప్పాను కదా, ఆఫ్లైన్ లో మనం ఏం వర్క్ చేస్తాము, ఇన్విటేషన్స్ ఇస్తాము, లైక్ చెకప్ క్యాంప్స్ పెడతాము, ఇన్వైట్ చేసిన పీపుల్ ని మన క్లబ్ కి ఇన్వైట్ చేసి లైక్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అదంతా కూడా మీరు ఇప్పుడు ఆన్లైన్ లో చేయడం ఇస్ లైక్ సోషల్ మీడియా వర్క్, అంతకు మించి ఏం లేదు. సో ఆన్లైన్ లో మీరు ఇన్వైట్ చేస్తున్నారు, ఆన్లైన్ లో జూమ్ కాల్స్ లో మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు, అండ్ ఆన్లైన్ క్లబ్స్ ని యూటిలైజ్ చేసుకొని కన్వర్షన్ అనేది చేస్తున్నారు. దట్ ఈస్ లైక్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ మీకు అంటే చెప్తుంటే అనిపించవచ్చు ఇవి చాలా బేసిక్ పాయింట్స్ కదా అని, కానీ బేసిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం ఫస్ట్ బేసిక్స్ లో పర్ఫెక్ట్ గా ఉండి దాంట్లో కన్సిస్టెన్సీ ఉంటే ఆటోమేటిక్ గా బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది. అదైతే నాకు డెఫినెట్ గా అర్థమైంది. సో యా, యూజింగ్ ద ప్రోడక్ట్స్, దిస్ ఇస్ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం సోషల్ మీడియా అనే కాదు బయట చేసిన మనము ప్రోడక్ట్స్ వాడకుండా అయితే డెఫినెట్ గా బిజినెస్ అవ్వదు అని నేను నమ్ముతాను పర్సనల్ గా. నేను అదే నా టీమ్ కి కూడా ఎడ్యుకేట్ చేస్తాను. వై? బికాస్ మనకి ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా, మనం ప్రోడక్ట్స్ వాడకుండా కాన్ఫిడెంట్ గా అయితే మనం ఉండము. అండ్
యూజింగ్ ద ప్రొడక్ట్స్ మనం వాడుతున్నాం, ప్రొడక్ట్స్ బానే ఉంది. కానీ సోషల్ మీడియాలో ఎలా తెలుస్తుంది వాళ్ళకి? మనం పోస్ట్‌లు పెడితేనే తెలుస్తుంది కదా! అంటే లైక్ మనం ఇంట్లో ప్రొడక్ట్స్ వాడేసుకుంటే మనకు కస్టమర్స్ రారు. మనం ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నామో ఎవ్రీ సింగిల్ ప్రొడక్ట్ మనం సోషల్ మీడియాలో చూపించగలగాలి. సో, అండ్ ఆల్సో లైక్ ట్రాన్స్‌ఫార్మింగ్ యువర్‌సెల్ఫ్. సో, కొంతమంది అనుకుంటారు ఐయామ్ నాట్ ఇన్ రైట్ షేప్. నేను కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయిన తర్వాత హెర్బల్ లైఫ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని. నేనేమంటాను అంటే అంతవరకు డోంట్ వేస్ట్ యువర్ టైమ్. లైక్ చాలా టైం అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. ఆహ్, నా బెటర్ సజెషన్ ఏంటి అంటే మీరు సోషల్ మీడియాలో ఈరోజు ఏదైతే లైక్ పిక్ పోస్ట్ చేయండి. మీరు ఎలా ఉన్నారు అనే పిక్చర్ పోస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ 90 డేస్‌లో మీరు ఏదైతే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారో అది అందరు చూసేలాగా మీరు పోస్ట్ చేశారనుకోండి, డెఫినెట్‌గా అక్కడి నుండి గూడా మీకు తెలియకుండానే బిజినెస్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ వేరింగ్ ద బ్రాండ్ లైక్ మీరు హెర్బల్ లైఫ్ ఇది అందరికీ తెలిసిందే. కానీ మళ్ళీ లైక్ జస్ట్ బ్రషింగ్ అపాన్ ద బేసిక్స్. సో, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ టీ షర్ట్స్ వేసుకొని వర్కౌట్స్ చేయడము, ఆ వీడియోస్‌ని పోస్ట్ చేయడము. సో, ఇలా లైక్ యూ క్యాన్ వేర్ ద బ్రాండ్ ప్రౌడ్‌లీ అండ్ బీ కోచబుల్. సో, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి మన హెర్బల్ లైఫ్ బిజినెస్‌లో మాత్రం. సో, ఎవ్రీ సింగిల్ డే నేర్చుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేర్చుకున్నవి ఇంప్లిమెంట్ చేసేలా మీరుండాలి. అండ్ బీయింగ్ కాన్ఫిడెంట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, సోషల్ మీడియా అనేటప్పటికి ఎంతైతే మనకి పాజిటివ్స్, ప్రోస్ ఉంటాయో అంతే మనకి నెగెటివ్స్ కూడా ఉంటాయి. సో, ఆ నెగెటివ్స్‌లోకి మనం వెళ్ళకుండా ఎంత కుదిరితే అంత పాజిటివిటీ మనం స్ప్రెడ్ చేసేలా ఉండాలి. అవన్నీ జరగాలంటే ఫస్ట్ మనం కాన్ఫిడెంట్‌గా ఉండాలి. అబౌట్ హెర్బల్ లైఫ్, అబౌట్ అవర్ ప్రొడక్ట్స్, అబౌట్ అవర్ రిజల్ట్స్. వీటన్నిటిలో మీరైతే కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోగలిగితే ఆటోమేటిక్‌గా అది మీ పోస్ట్‌లలో అర్థమైపోతుంది. వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు అనేది. అండ్ ఇన్‌స్పైరింగ్ పీపుల్. సో, మీ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌తో మీరు ఇన్‌స్పైర్ చేయొచ్చు. లైక్ సోషల్ మీడియాలో మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళని. అండ్ ఐమ్ సారీ. డెవలపింగ్ స్కిల్స్. సో, సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ లైక్ ఎన్ ఓషన్ అన్నమాట. సో, ప్రతి సింగిల్ డే ఏదో ఒక కొత్త విషయం మీరు సోషల్ మీడియా గురించి తెలుసుకుంటూ ఉండండి. అండ్ నేను సోషల్ మీడియా అన్నప్పుడు నాట్ జస్ట్ వన్ ప్లాట్‌ఫార్మ్ అండి. మీరు ఎందులో అయినా వర్క్ చేయండి. లైక్ వాట్సాప్‌లో చేస్తారా? వాట్సాప్ కంటే కూడా ఫేస్‌బుక్‌లో చేస్తారా? ఇన్‌స్టాగ్రామ్‌లో చేస్తారా? యూట్యూబా? ట్విట్టర్ ఎనీథింగ్. ఈ పాయింట్స్ అన్ని ప్రతి ఒక్క ప్లాట్‌ఫార్మ్‌కి మనకి అప్లికేబుల్ అవుతాయి. అండ్ నోయింగ్ ద ప్రొడక్ట్స్ బెటర్. సో, మీరు సోషల్ మీడియాలో యూ ఆర్ ఔట్ దేర్ అంటే ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉంటారు. ఓకే. వి కాంట్ లాక్ అవర్ ప్రొఫైల్స్ అన్నమాట. సో, నోయింగ్ ద ప్రొడక్ట్స్ అంటే ప్రొడక్ట్స్ గురించి ఎక్కువగా నాలెడ్జ్ మనకు ఉండడం వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవరైనా ఏదైనా క్వెషన్ రైజ్ చేయగానే కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చెయ్యాలి అంటే ఫస్ట్ మనకు ఆ నాలెడ్జ్ ఉండాలి. సో, ఆల్వేస్ లెర్న్ అబౌట్ ద ప్రొడక్ట్స్ అండ్ ఫైండ్ ఔట్ ద రెడ్ హాట్ బటన్ ఆఫ్ యువర్ ఫాలోవర్స్. అంటే ఏం లేదండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారో, వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నారు అనేది మీకు తెలియాలి. మనం యూజువల్‌గా ఎందుకు ఫాలో అవుతారు? మనము వెయిట్ లాస్ గురించి పోస్ట్‌లు పెడుతుంటే, వెయిట్ లాస్ గురించి ఇంకెక్కువ తెలుసుకోవడానికి, లేదా బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, వీటి గురించి యూజువల్‌గా ఫాలో అవుతూ ఉంటారు. సో, వాటి గురించి లైక్ వాళ్ళెందుకు ఫాలో అవుతున్నారో వాళ్ళకి తగ్గ లైక్ వాళ్ళకి యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వగలిగితే ఇట్ వుడ్ బి గ్రేట్. అండ్ ఆహ్, రైట్ మైండ్ సెట్ ఈస్ వెరీ క్రూషియల్. అంటే ఏం లేదు. కొంతమందిని నేను అబ్జర్వ్ చేసింది మాత్రమే చెప్తున్నానండి. డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. సో, కొంతమంది ఏం చేస్తారు అంటే ఇనీషియల్‌గా 1 సెకండ్. ఇనీషియల్‌గా ఏం జేస్తారు అంటే, ఎవరైనా మనకి గెస్ట్ ఒచ్చారు, లేకపోతే కస్టమర్ ఒచ్చారు అంటే, ప్రొడక్ట్స్ ఇచ్చే వరకు లైక్ ఒక మైండ్ సెట్‌తో ఉంటారు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లైక్ వాళ్ళతో మనకేం పని లేదు అన్నట్టు లైక్ అనుకుంటారు. కానీ మనం ఎక్కడైతే ప్రొడక్ట్స్ ఇస్తున్నామో అక్కడే మన ఎగ్జాక్ట్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రొడక్ట్ రీటైల్ చేయడం గాదు మన వర్క్. వాళ్ళకి రిజల్ట్స్ తెప్పించడం ఈజ్ అవర్ వర్క్. సో, ఫోకస్ ఆన్ దట్. మన ఫోకస్ ఎప్పుడూ గూడా కస్టమర్‌కి మనం ఏం చేయగలుగుతాము, ఎంత బెనిఫిట్ ఇవ్వగలుగుతాము అనే దాని పైన మాత్రమే ఉండాలి. వాళ్ళ నుండి నాకెంత బిజినెస్ ఒస్తుంది ఫ్యూచర్‌లో అలా గాకుండా ఫస్ట్ ప్రయారిటీస్ అనేవి సెట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా మీరు కస్టమర్‌కి మంచి సర్విస్ ఇస్తే ఆటోమేటిక్‌గా బిజినెస్ అనేది డూప్లికేట్ అవుతూనే ఉంటుంది. అండ్ యాహ్!
సో ఇంకొకటి ఏంటంటే డోంట్ బి ఎ సేల్స్ పర్సన్. సో కొంతమంది ఏం చేస్తారు అంటే నా దగ్గర ఈ పర్టికులర్ ప్రోడక్ట్ స్టాక్ ఉంది కదా అని చెప్పేసి వాటిని ప్రమోట్ చేయడము లేదా వాటిని కస్టమర్స్ కి ఇవ్వడం ఇవి చేస్తూ ఉంటారు. డోంట్ డూ దట్. లైక్ కస్టమర్ కి ఏదైతే యూస్ఫుల్ అవుతుందో అవి మాత్రమే మీరు ప్రమోట్ చేయండి. అండ్ సోషల్ మీడియాలో లైక్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇక్కడ ఏం ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను అంటే, మీరు సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎంత నీట్ గా పెట్టగలిగితే, ఎంత ప్రొఫెషనల్ గా పెట్టగలిగితే అంత బాగుంటుంది. సో కొంతమందిని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఫ్లయర్స్ వస్తాయి కదా, మన ఈవెంట్ ఫ్లయర్స్, జస్ట్ ఫ్లయర్స్ పెట్టేయడము, లేదు అనుకుంటే ఇప్పుడు మనం ఒక ట్రైనింగ్ లో ఉన్నాము, దాంట్లో నుండి స్క్రీన్ షాట్స్ తీసి పెట్టేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. లేదా ప్రోడక్ట్ ఫోటోలు తీసుకొని పెట్టడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. మేబీ మీకు ఒకవేళ దాని వల్ల బెనిఫిట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఫైన్. కానీ నా పర్సనల్ పర్స్పెక్టివ్ లో ఏంటి అంటే, ఇలా మనము లైక్ స్లైడ్స్ పెట్టేయడము, ఫ్లయర్స్ పెట్టేయడము, లైక్ సోషల్ మీడియాలో వర్క్ చేయమన్నారు కదా అని ఏదో ఒకటి పెట్టడం కాదు. వాళ్ళకి లైక్ మనని ఫాలో అయ్యే వాళ్ళకి ఏది యూజ్ అవుతుందో అది పెట్టడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఇలా పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే, ఏదో ప్రమోట్ చేస్తున్నారులే అనే థాట్ ప్రాసెస్ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో లైక్ ఇలా పెట్టినప్పుడు ఎక్కువ మంది చూడరు, దాన్ని ఎక్కువ మంది చదవడానికి ఇష్టపడరు. సో మీరు ఏదైతే క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదండి మనకి ఇక్కడ. రోజు పోస్టులు పెట్టమన్నారు, ఒక 4-5 పోస్టులు పెట్టమన్నారు కదా అని ఏదో ఒకటి పెట్టకండి. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. మీరు రోజుకి ఒక్క పోస్ట్ పెట్టినా అది క్వాలిటీగా పెట్టేలా చూసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, కొంతమంది బాగా కన్ఫ్యూజ్ అయ్యే థింగ్ ఏంటంటే, నేను ఎందులో వర్క్ చేయాలి, ఫేస్బుక్ లోనా, ఇన్స్టాగ్రామ్ లోనా, యూట్యూబ్ లోనా అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ అయిపోయి దాంట్లో కొన్ని పోస్టులు, దీంట్లో కొన్ని పోస్టులు ఇలా పెడుతూ ఉంటారు. నా సజెషన్ ఏంటంటే, మీరు ఎందులో లైక్ బెటర్ గా ఉన్నారు అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎక్కువ ప్లాట్ఫామ్స్ లోకి వెళ్ళిపోయి అన్నిట్లో మనము ఎక్సెల్ అవ్వాలి అనడం కంటే కూడా ఫస్ట్ ఒక దాంట్లో మీరు పర్ఫెక్ట్ గా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇన్స్టాగ్రామ్ చూస్ చేసుకున్నాను, దాంట్లో నేను పర్ఫెక్ట్ గా అయ్యి లైక్ దాంట్లో కంప్లీట్ గా నేను నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఈజీ అయిపోతుంది నాకు. సో ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వకండి, కాంప్లికేట్ చేసుకోకండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు మన కాల్లోనే మోర్ దాన్ లైక్ 250-300 పీపుల్ ఉన్నారు. సో ఇంతమంది హెర్బల్ లైఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ప్రోడక్ట్స్ దొరుకుతాయి. వై యూ అంటే, మీ దగ్గరే ఎందుకు కస్టమర్ తీసుకోవాలి అనేది వాళ్ళకి తెలియజేసేలా మీ సోషల్ మీడియా ప్రొఫైల్ అనేది కనిపించాలి. ఎందుకు తీసుకోవాలి అంటే, మీ దగ్గర ఉన్న డిఫరెన్స్ ఏంటి, మీరు కస్టమర్ కి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటి అనేవి, డిఫరెన్స్ అనేది వాళ్ళకి సోషల్ మీడియాలో చూపించగలగాలి. అది ఎలా నేను చూపిస్తాను అనేది ఫర్దర్ స్లైడ్స్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే. అండ్ ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే డెఫినెట్ గా నోట్ డౌన్ చేసుకోండి. దీస్ ఆర్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా లైక్ ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు అంటే, జస్ట్ లైక్ ఎక్కువ ఏమంటారు, లైక్ డోంట్ ట్రై టు కన్విన్స్ దెమ్. మీరు ఈ ప్రోడక్ట్ తీసుకుంటే ఇలా ఉంటారు, లేకపోతే అలా కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి. కొంతమందిని నేను చూసాను, ప్లీజ్ టేక్ ఫ్రమ్ మీ అని, లైక్ ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ డూయింగ్ దిస్. అలా చెయ్యకండి. యు ఆర్ నాట్ ఎ సేల్స్ పర్సన్. ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉండి మీ దగ్గరకు వచ్చారు, మీకు కాదు అవసరం అనేది వాళ్ళకి తెలియాలి. సో అట్లీస్ట్ మీరు ఎంత ప్రొఫెషనల్ గా ఉండగలిగితే అంత బెటర్ గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకొక థింగ్ మీరు ఏం చేయొచ్చు అంటే, బ్లాగింగ్ అండి. ఎవరికైతే టెక్నాలజీ వైజ్ కొంచెం బెటర్ గా ఉన్నారు అనుకుంటే, లేదా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళైనా సరే, మీరు ఒక వెబ్సైట్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ లో లైక్ మీకు ఏమేం థాట్స్ అనిపిస్తున్నాయి అనేవి దాంట్లో లైక్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. అది మీ సోషల్ మీడియా ప్రొఫైల్ కి లింక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా ఎగ్జాంపులే తీసుకుంటే, నాకు పీసీఓఎస్ ఉండింది. సో పీసీఓఎస్ నుండి నేను ఎలా రికవర్ అయ్యాను, నా స్టోరీ ఏంటి అనేది నేను ఒక నా వెబ్సైట్ లో నేను రాసుకున్నాను. ఓకే. సో రాసుకొని, ఎందుకు అంటే ఇదంతా కూడా మనము సోషల్ మీడియాలో మొత్తం స్టోరీస్ అనేవి పెట్టలేం కాబట్టి, నేను అది రాసుకొని డూ లైక్ నా వెబ్సైట్ లో నా స్టోరీ ఉంది, వెళ్ళి చదవండి, అలా లైక్ ఇంటరాక్టివ్ గా చేయాలన్నమాట మనకున్న ఆడియన్స్ ని. సో కొంచెం లైక్ కనెక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది.
అండ్ ఆల్సో వీడియోస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి సోషల్ మీడియాలో. ఇప్పుడు ఎలా అంటే ఒక మనం పోస్ట్ పెట్టిన దానికంటే కూడా, ఒక పిక్చర్ ని మనం పోస్ట్ చేసిన దానికంటే కూడా ఒక వీడియోని మనం పెడితే ఎక్కువగా కనెక్టివిటీ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు, మిమ్మల్ని మీరే చూసుకోండి. మీరు ఎక్కువగా దేన్ని చూడడానికి ఇష్టపడతారు? యూట్యూబ్ లో వీడియోస్ చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారా, లేకపోతే ఎవరో ఒక పారాగ్రాఫ్ పెడితే దాన్ని చదవడానికి ఇష్టపడతారా? యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టెన్ టు లైక్ వాచ్ వీడియోస్. సో మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసో రిగార్డింగ్ హెర్బల్ లైఫ్, సో దాన్ని చిన్న చిన్న వీడియోస్ లాగా చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. వీడియోస్ కి రీచ్ చాలా బాగుంటుంది. ఇఫ్ మీరు ఇంతవరకు ట్రై చేయలేదు అనుకుంటే డెఫినెట్ గా ట్రై దెమ్. అండ్ టైం మేనేజ్మెంట్. సో సోషల్ మీడియా అనేటప్పటికి మనకి టైం అనేది చాలా కన్జ్యూమ్ అయిపోతుంది, మనకు ఒక సెట్ స్కెడ్యూల్ లేకపోతే. సో ఇన్స్టాగ్రామ్ లో ఫర్ సపోజ్ మనం ఏదో ఒక పోస్ట్ పెడదామని వెళ్తాము, తర్వాత ఏమైపోతుందంటే మనం ఎవరెవరినైతే ఫాలో అవుతూ ఉంటామో వాళ్ళ పోస్టులన్నీ వచ్చేస్తూ ఉంటాయి, వాటిని చూసుకుంటూ టైం పాస్ చేయడము ఇది చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది. అండ్ చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఇది, సో ఈ పాయింట్ నేను ఇంక్లూడ్ చేశాను. సో టైమ్ ఇస్ వెరీ ప్రెషియస్. టైం మేనేజ్మెంట్ పెట్టుకోండి. ఒక స్కెడ్యూల్, మీకు సోషల్ మీడియా కూడా ఒక స్కెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. నేను ఈ పర్టికులర్ టైంలో ఈ పోస్ట్ పెట్టాలి అని చెప్పేసి అనుకోండి, వెళ్ళి పెట్టేసి మీరు బ్యాక్ వచ్చేసేయండి సోషల్ మీడియా నుండి. డోంట్ స్పెండ్ మచ్ టైం అక్కడ. అండ్ కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎందులో అయినా సరే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ మీరు, అండ్ నాకు వచ్చిన కంప్లైంట్స్ లో నేను ఎక్కువగా వినింది ఏంటంటే, నేను చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాను, నాకు కస్టమర్స్ రావట్లేదు అని నేను చాలా విన్నాను. ఎన్ని రోజులు? చాలా అంటే లైక్ మీ థాట్ ప్రాసెస్ లో ఏంటి? అట్లీస్ట్ ఒక 90 days పెట్టారా అనేది మిమ్మల్ని మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. ఓకే, అట్లీస్ట్ 90 days కన్సిస్టెంట్ గా ఎవ్రీ సింగిల్ డే మీరు పోస్ట్ చేయగలిగితే డెఫినెట్ గా పీపుల్ ఆర్ వాచింగ్ యూ. ఎవరైతే మిమ్మల్ని ఫాలో అవుతున్నారో, మేబీ ఈ రోజు కాకపోయినా 90 days కి ఓకే షీఈస్ పర్ఫెక్ట్, షీఈస్ కన్సిస్టెంట్, తను బాగా చేస్తుంది అనుకొని వచ్చి లైక్ మీ కస్టమర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అండ్ ఇక్కడ ట్రెండ్స్ లో మనము సోషల్ మీడియా 2020లో చాలా లైక్ పాపులర్ అయిపోయింది ఇంతకు ముందు కంటే కూడా. అండ్ చాలా డిఫరెంట్ యాప్స్ అనేవి మనకు ఉన్నాయి. గూగుల్ ప్లస్ కానివ్వండి, స్నాప్చాట్, పిన్ఇంట్రెస్ట్, చాలా యాప్స్ ఉన్నాయి. దాంట్లో కామన్ వచ్చేసి మనకి ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానివ్వండి. ఇందులో లైక్ సోషల్ మీడియాలో మనం వర్క్ చేస్తున్నాము అంటే ఒక పర్సన్ ఎవరైతే మనం చూస్తున్నారో మనని నమ్మడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనము యాజ్ ఎ పర్సన్ మనమైనా సరే సోషల్ మీడియాలో ఒక లైక్ ఏదన్నా సెల్లింగ్ అనేది జరుగుతుంటే, ఒక డ్రెస్సే అనుకోండి, ఒక చిన్న డ్రెస్ 500 రూపాయలు పెట్టి మనం కొనాలి అన్నా కూడా చాలా ఆలోచిస్తాం డెఫినెట్ గా. అది ఒరిజినల్ ప్రోడక్టా, ఫేక్ ప్రోడక్టా, నిజంగా మనం పే చేసిన తర్వాత ఇంటికి వస్తుందా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ మనందరికీ చాలా ఉంటాయి మైండ్ లో. సో మనమే ఇంత ఆలోచిస్తున్నాము అంటే మనని చూసి ఒక పర్సన్ కంప్లీట్ గా నన్ను ట్రాన్స్ఫార్మ్ చెయ్యండి అని మనని నమ్మి రావాలి అంటే ట్రస్ట్ అనేది మనం బిల్డ్ చేసుకోవాలి. అది ఎక్కడి నుండో రాదు, మనం పెట్టే పోస్ట్ల నుండి మనము లైక్ క్రియేట్ చేసుకోవాల్సిందే ట్రస్ట్ అనేది. దానికి మనం ఏం చెయ్యాలి అంటే యూ షుడ్ బి రియలిస్టిక్. మీరు ఎక్కువగా ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. కొంతమంది ప్రొఫైల్స్ లో నేను చూడడం జరిగింది, లైక్ ఇందాక చెప్పాను కదా, ఫ్లయర్స్ పిక్చర్స్ పెట్టడము, ప్రోడక్ట్ పిక్చర్స్ పెట్టడం. వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే కంప్లీట్ గా కూడా అదేదో లైక్ ఒక సెల్లింగ్ వెబ్సైట్ లా ఉంటుంది, కానీ ఆ పర్సన్ కనిపించారు అందులో. మీ ఫోటోలు పెట్టకుండా సోషల్ మీడియాలో వర్క్ జరగాలి అంటే చాలా కష్టం అండి. సో ఆ చిన్న పాయింట్ ని మీరు డెఫినెట్ గా కొంచెం రీకన్సిడర్ చేయండి. అండ్ బీ రియల్ టైమ్ అంటే లైక్ టైమ్ టు టైం పోస్ట్లు పెట్టండి. ఎవ్రీ సింగిల్ డే పోస్ట్ పెట్టేలా చూసుకోండి. అండ్ వీడియో మార్కెటింగ్, ఇందాక చెప్పాను కదా, ఎక్కువగా వీడియోస్ త్రూ మీరు ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నారో దాన్ని చిన్న చిన్న వీడియోస్, ఎక్కువగా ఏం అవసరం లేదు. అండ్ వీడియోస్ చేయమన్నప్పుడు లైక్ ప్రాపర్ కెమెరా నా దగ్గర లేదు, లేకపోతే ఇంత టెక్నాలజీ, అవన్నీ ఏం అవసరం లేదండి. జస్ట్ ఒక చిన్న స్మార్ట్ ఫోన్ ఉండి దానికి ఫ్రంట్ కెమెరా ఉంటే సరిపోతుంది. పెద్ద స్టాండ్, లైట్, ఆ సెటప్
సెటప్ అంతా కావాలి అవన్నీ ఏం అనుకోకండి. అట్లీస్ట్ స్టార్ట్ చేయండి అండ్ మెల్లిమెల్లిగా మీరే డెఫినెట్ గా ఇంప్రూవ్ అనేది అవుతారు. అండ్ వై బికాస్ ఒక పర్సన్ మనము లైక్ వీడియోలో మనము యాజ్ ఎ పర్సన్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చూసే వాళ్ళకి కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది అండ్ మనం చెప్పేది బాగా వినడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్టోరీస్ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ అనేవి ఉంటాయి కదా, వాటిని ఎక్కువగా పెట్టడానికి ట్రై చేయండి. అండ్ మెసెంజర్ మీరు ఎలా అంటే స్మార్ట్ వర్క్ చేయడానికి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. మనం ఎలా అయితే ఆఫ్‌లైన్‌లో ఇన్విటేషన్స్ ఇస్తామో, సోషల్ మీడియాలో గూడా మీరు ఇన్వైట్ చేయడానికి చూడండి పీపుల్‌ని. వాళ్ళే మీ దగ్గరకొచ్చి వాళ్ళే మెసేజ్ చేయాలని కాకుండా ఇన్వైట్ ద పీపుల్. ఎలా అంటే ఒక సెట్ మెసేజ్ అనేది మీరు టైప్ చేసి పెట్టుకోండి. మీరు తెలుగు అంటే తెలుగులో, ఇంగ్లీష్ ఎందులో మీరు కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్‌లో ఒక మెసేజ్ అనేది టైప్ చేసి పెట్టుకోండి. లైక్ ఇన్వైటింగ్ పీపుల్ ఎలా అంటే మా దగ్గర వెయిట్ లాస్ కి దీనికి ఇలా సర్వీసెస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అని అన్నోన్ పీపుల్ కి మీరు మెసేజెస్ పంపించొచ్చు. సో అలా ఇన్విటేషన్స్ ఇస్తూ ఉండండి. అండ్ ఆల్సో ఎక్కువగా అంటే టైం వేస్ట్ చేయకండి. ఒకటే మెసేజ్ ని అందరికీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు హ్యాపీగా కాపీ పేస్ట్ చేసి. అలానే ఇన్వైట్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ లైక్ ఆ రెండు పనులైతే మీరు డెఫినెట్ గా చెయ్యండి. ఎందుకు అంటే ఇన్విటేషన్ లేకుండా డెఫినెట్ గా పని అనేది జరగదు. సో మనం ఒకళ్ళం ఉన్నాము సోషల్ మీడియాలో అని వాళ్ళకి తెలియాలి అంటే జస్ట్ గో అండ్ ఇన్వైట్ పీపుల్. అండ్ యాహ్! వై ఇన్‌స్టాగ్రామ్ యూజువల్‌గా నేను ఎందుకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను అంటే మీరిక్కడ స్టాటిస్టిక్స్ చూడొచ్చు. లైక్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ సింగిల్ డే ఇన్‌స్టాగ్రామ్‌ని వాడతారు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే లైక్ చిన్న చిన్న పిల్లల నుండి లైక్ ఏజ్డ్ పీపుల్ వరకు కూడా ఎక్కువగా యూజ్ చేసేది ఇన్‌స్టాగ్రామే. సో ఇన్‌స్టాగ్రామ్ ఇస్ రైట్ ప్లాట్‌ఫార్మ్ అని నాకు అనిపించింది పర్సనల్‌గా. సో నేను అందులో ఎక్కువగా బిజినెస్ చేస్తూ ఉంటాను. అండ్ యాహ్! సో ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఎలా బిజినెస్ లైక్ బిల్డ్ చేసుకోవచ్చు అనేది లైక్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడాలి అంటే ఫస్ట్ ప్రొఫైల్ అనేది ఇంపార్టెంట్ అండి. మీ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే మీరేంటి అనేది తెలిసిపోవాలి. సో ఇన్‌స్టాగ్రామ్ బయో ఉంటుంది కదా, దాంట్లో మీరు పెట్టేసుకోండి. వాట్ ఆర్ యూ? యూ ఆర్ ఎ వెల్‌నెస్ కోచ్. యూ ఆర్ అసోసియేటెడ్ విత్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. ఇవన్నీ కూడా మీరు లైక్ మీ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే ఆ పర్సన్‌కి ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి అర్థమైపోవాలి. సో బయో ఉండడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఫోటోస్ కొంచెం క్వాలిటీగా మెయింటైన్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఒకవేళ నిజంగా ఒక్కళ్ళే కస్టమర్ ఉన్నా గానీ ఆ కస్టమర్ ని హైలైట్ చేసేలా చూడండి. లైక్ ఆ కస్టమర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫోటోలు పెట్టడం గానివ్వండి, లేదా ఆ కస్టమర్ మీతో ఏదైతే చాట్ చేస్తారో లైక్ నేను ఇంత తగ్గాను, నాకు చాలా అనిపిస్తుంది. మీరు యూజువల్‌గా ఫోన్‌లో కనెక్ట్ అవుతారు కస్టమర్స్‌తో, దట్ ఈస్ గుడ్. కానీ చాట్‌లో కూడా కనెక్ట్ అవ్వండి. వాట్సాప్‌లో మీరు చాట్ చేసుకోవచ్చు కదా వాళ్ళతో. ఆ చాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్క్రీన్ షాట్ తీసి మీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకోండి. లైక్ నా కస్టమర్ ఇంత తగ్గారు అని వాళ్ళకి చూపించడానికి. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ హ్యాష్ ట్యాగ్స్. సో ఇది ఎంత మందికి తెలుసో ఐడియా ఉందో లేదో నాకు తెలీదండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి హ్యాష్ ట్యాగ్ ఇలా పెట్టి లైక్ పెడతాము హ్యాష్ ట్యాగ్ అనేది. సో హ్యాష్ ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇన్‌స్టాగ్రామ్ లో ఎక్కువగా రీచ్ అవ్వడానికి. సో ఎక్కువగా రీచ్ పెంచుకోవడానికి హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెడతాము అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి ఫోటోలు పెడితే దానికి రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ ని మీరు ఇంక్లూడ్ చేసుకునేలా చూసుకోండి. దానివల్ల ఏంటంటే మన ప్రొఫైల్ మన ఫోటోలు ఏవైతే ఉంటాయో ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. అప్పుడు వాళ్ళు మనల్ని వచ్చి ఫాలో అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేసే వాళ్ళకి. అసలు నెగ్లెక్ట్ చేయకండి. అండ్ ఇన్నోవేట్. ఇక్కడ ఈ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అన్నమాట ఇది. కొంతమంది లైక్ మీరు లైవ్ వెళ్ళొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ఉంటుంది కదా, అందులో వెళ్లి వాళ్ళతో నార్మల్‌గా డైలీ ఇంటరాక్షన్ ఒక ఫ్రెండ్ లాగా ఇంటరాక్ట్ అవుతూ ఉండొచ్చు. లేదా ఒక స్మాల్ టాపిక్ ని మీరు చూస్ చేసుకొని ఇప్పుడు నార్మల్‌గా మార్నింగ్ మనకి క్లబ్స్ జరుగుతున్నాయి కదా, దాంట్లో ఏదైతే టాపిక్స్ చెప్తారో దాంట్లో ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ ని మీరు నోట్ డౌన్ చేసుకొని అది లైవ్ కి వెళ్ళి మాట్లాడొచ్చు. లేదు అనుకుంటే కొన్ని పోల్స్ పెట్టొచ్చు. ఎలా అంటే ఫర్ సపోజ్ వైట్ రైస్ తింటే మనం లావ్ అవుతామా అవ్వమా, ఇలా యెస్ ఆర్ నో ఇలా పోల్స్ పెట్టొచ్చు. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయండి. ఎంత కుదిరితే అంత మీరు ప్రోడక్ట్ కంటే కూడా మీ లైఫ్ స్టైల్ ని చూపించడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్
ఇంకొకటి వీడియోస్ కూడా అండి ఎక్కువ టైం అవసరం లేదు. చాలా తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ డెలివర్ చేసేలా చూడండి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మనకి రీల్స్ అనేవొచ్చాయి. అది జస్ట్ 15 సెకండ్స్ కానీ చాలా రీచ్ ఉంటుంది. నాకు పర్సనల్‌గా ఇంతకుముందు వీడియోస్ నేను పెట్టినప్పుడు 500 అండ్ 1000 రీచ్ అవ్వడం చాలా ఎక్కువ ఉండేది. నా వీడియో లైక్ ఒక వీడియో పెడితే 1000 వ్యూస్ రావాలి అంటే చాలా కష్టమయ్యేది. కానీ రీల్స్ ఎప్పుడైతే వచ్చాయో 4000, 5000 వ్యూస్ ఈజీగా వచ్చేస్తున్నాయన్నమాట నాకు పర్సనల్‌గా. సో రీల్స్ టెక్నాలజీ మనకంటే చాలా ఫాస్ట్ అది మనకు తెలుసు. సో ఇన్‌స్టాగ్రామ్ అప్‌గ్రేడ్ అయినప్పుడు ఏవైతే అప్‌గ్రేడ్స్ వస్తూ ఉంటాయో వాటిని యుటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మెన్షన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆస్క్ దెమ్ టు హెల్ప్ యూ. అంటే వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కెళ్ళి మిమ్మల్ని ట్యాగ్ చేసి వీళ్ళని ఫాలో అవ్వండి అని వాళ్ళు ప్రమోట్ చేయడం అది హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. లేదా మీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కస్టమర్ రిలేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ గదా! మంచి రిలేషన్ మీరు మెయింటైన్ చేయగలిగితే ఆ కస్టమర్ ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళి వాళ్ళు మిమ్మల్ని ట్యాగ్ చేసేలాగా అలా వాళ్ళని హెల్ప్ తీసుకోండి. సో దట్ ఏంటి అంటే వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళొచ్చి మిమ్మల్ని ఫాలో అవుతారు. అక్కడి నుండి న్యూ లీడ్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మిగిలినవి ఫర్ సపోజ్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో వర్క్ చేస్తున్నారనుకోండి. మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ని మీ వాట్సాప్‌లో గానివ్వండి, మీ ఫేస్‌బుక్‌లో కానివ్వండి ప్రమోట్ చేయండి. లైక్ ఫాలో మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్, ఫాలో మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. అప్పుడేంటంటే ఫాలోవర్స్ అనేది ఎక్కువగా పెరుగుతారు. ఫాలోవర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫాలోవర్స్ పెరిగినప్పుడు కొత్త వాళ్ళకి మన ప్రొఫైల్ వెళ్తూ ఉంటదన్నమాట. ఎవరైతే వెయిట్ లాస్ కోసం చూస్తున్నారో, ఎవరైతే బిజినెస్ కోసం చూస్తున్నారో అలాంటి వాళ్ళకి మన ప్రొఫైల్ రీచ్ అవుతుంది. వాళ్ళు మనని అప్రోచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆహ్, ఇది గూడా మీరు ఫోటో తీసుకోవచ్చు. ఇవన్నీ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అండి. నేను చెప్పాను గదా! హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెట్టాలి అనేది. సో, మండే ఇప్పుడు మీకిక్కడ వీక్ డేస్ ఏవైతే ఉన్నాయో మండే టు సండే దాంట్లో ఏవైతే ఇంపార్టెంట్ హ్యాష్ ట్యాగ్స్ వేటికైతే ఎక్కువగా రీచ్ ఉంటుందో అవి నేను మెన్షన్ చేశాను. వీటిని మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఈరోజు మండే అనుకోండి. మండే రోజు ఒక పోస్ట్ పెడితే కింద హ్యాష్ ట్యాగ్‌లో మండే మోటివేషన్ అనే హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి పోస్ట్ పెట్టండి. సో, రీచ్ ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది ఆల్రెడీ నేను కవర్ చేసేసాను. సో, వీడియోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే రీచ్ అనేది బిజినెస్ అనేది ఎక్కువగా మనకి వీడియోస్ నుండి జనరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలా మందికి ఇది తెలుసో తెలీదో నాకు ఐడియా లేదు కానీ నాకైతే ఇంతకు ముందు తెలీదు. ఇది నేను కొత్తగా నేర్చుకున్న పాయింట్. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో మనం పోస్ట్‌లు పెట్టేటప్పుడు కూడా దానికొక స్పెసిఫిక్ టైమింగ్ అంటే బెస్ట్ టైమ్ అంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో అవి కూడా ఉంటాయి. మీరిక్కడ చూడొచ్చు 11 ఏఎం టు 1 ఏఎం ఇదేంటి యూజువల్‌గా లంచ్ టైమ్. సో, ఎవరైనా ఆఫీసెస్‌కి వెళ్ళిన వాళ్ళు గానివ్వండి, ఎవరైనా యూజువల్‌గా ఖాళీగా ఎప్పుడుంటారు అంటే లంచ్ టైమ్‌లో ఖాళీగా ఉంటారు. లంచ్ టైమ్‌లో ఎక్కువగా సోషల్ మీడియా మనం చూడ్డానికి ప్రిఫర్ చేస్తాము. సో, ఏదైనా మీరు ఇంపార్టెంట్ పోస్ట్ పెట్టాలి అనుకుంటున్నారు అంటే లంచ్ టైమ్‌లో లైక్ 11 ఏఎం నుండి 1 పీఎం లోపు పెట్టడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్స్ ఫ్రీగా ఉంటారు ఇంటికొచ్చేసిన తర్వాత. అప్పుడు గూడా ఎక్కువగా మనం ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తాం కాబట్టి నైట్ 7-9 మధ్యలో పోస్ట్ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ వెడ్నెస్‌డే రోజు చాలా ఇంపార్టెంట్ అంట. సో, వెడ్నెస్‌డే ఏవైతే మనము పోస్ట్‌లు పెడతామో దానికి రీచ్ ఎక్కువగా ఉంటుంది. ఇది అంతా లైక్ ఇట్ ఈస్ ప్రూవెన్ అన్నమాట సర్వే ప్రకారం. సో, వెడ్నెస్‌డే ఎక్కువగా ఇంపార్టెంట్ పోస్ట్‌లు పెట్టడానికి మీరు ట్రై చేయండి. అండ్ యాహ్! ఇక్కడ కొన్ని ఐడియాస్ ఇది మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి. సో, ఇందాక చెప్పాను గదా! ఇట్ ఈస్ లైక్ మనదొక షాప్ లాగానో లేదు అంటే ఒక ప్రొడక్ట్ సెల్లింగ్ దానిలాగా కనిపించకూడదు మన ప్రొఫైల్. సో, కంప్లీట్ హోల్ ప్యాకేజ్‌లా ఉండాలది. సో, అది హోల్ ప్యాకేజ్‌లా ఉండాలంటే ఇవన్నీ గూడా ఒక్కొక్క రోజు ఇది 30 డేస్ ప్లాన్ అనుకోండి మీరు. సో, నెక్స్ట్ 30 డేస్ ఎవ్రీ సింగిల్ డే అట్‌లీస్ట్ దీంట్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఫస్ట్ పోస్ట్ ఇన్‌స్పిరేషనల్ కంటెంట్ ఏదైనా ఇన్‌స్పిరేషనల్ కోట్ పెట్టండి. లైక్ ఈ ఐడియాస్ అన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకొని ఎవ్రీ సింగిల్ డే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా పోస్ట్‌లు పెట్టడానికి ట్రై చేయండి. అండ్
ఇది కూడా అగైన్ మీకు డైలీ పోస్ట్ ఐడియాస్, ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో లైక్ ఎవ్రీ సింగిల్ డే సేమ్ పోస్ట్లు, సేమ్ ప్రోడక్ట్సే కాకుండా లైఫ్ స్టైల్ని మనం చూపించగలగాలి. సో మీరు ఒకవేళ బయటికి ఫ్రెండ్స్తో వెళ్ళినా, లేకపోతే మీరు టీంతో లంచ్కి వెళ్ళినా వాటిని పోస్ట్ చేయడము, లైక్ ఎనీథింగ్ మోటివేషనల్ కోట్స్ పెట్టడము, మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు మీ వర్కౌట్ పిక్చర్స్ పెట్టడము, ఇవన్నీ ఒక లైఫ్ స్టైల్ మనం చూపించగలగాలి వాళ్ళకి హెర్బల్ లైఫ్ అంటే. సో యా, దిస్ ఈజ్ మై ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇందాక చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా నా ప్రొఫైల్లో మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ నేను చెప్పాను కదా, మన ప్రొఫైల్ ఓపెన్ చేయగానే బయో అనేది ఇంపార్టెంట్. నా ప్రొఫైల్ ఓపెన్ చేయగానే ఇక్కడ కనిపించేస్తుంది ఏంటి, నేను లైక్ ఫార్మ్డీ చేశాను, ఆన్లైన్ వెల్నెస్ కోచ్ని, నేను ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నాను, ఎంతమంది క్లయింట్స్కి ట్రాన్స్ఫర్మేషన్స్ ఇచ్చాను, అండ్ లాస్ట్లో చూడండి, మీరు ఎవరైనా ఇలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. దిస్ ఈజ్ వాట్ నా ప్రొఫైల్ ఓపెన్ చేయగానే వాళ్ళకి కనిపించేది. అండ్ పేరు కూడా చూడండి, హారికాస్ వెల్నెస్. వెల్నెస్ అంటే లైక్ అర్థం అయిపోవాలి పేరులోనే వాళ్ళకి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మనం ఇక్కడ ఏదైనా స్టోరీస్ పెట్టామనుకోండి, అది 24 hours లో వెళ్ళిపోతుంది కదా, అలా వెళ్ళిపోకుండా ఇంపార్టెంట్ స్టోరీస్ ఏవైనా మనం హైలైట్స్ లో సేవ్ చేసుకోండి. సో హైలైట్స్ లో ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దాంట్లో 400 పోస్టులు ఉన్నాయి. చాలా మందికి అంత టైం ఉండదు కిందకి వెళ్ళిపోయి పోస్టులు అన్ని చూడడానికి. సో యూజువల్ గా ఈజీ వర్కే మనం చూస్ చేసుకుంటాము. సో హైలైట్స్ లో ఏమున్నాయి అనేది వాళ్ళు చూస్తారు. సో హైలైట్స్ లో మీది ఏదైతే వర్క్ ఉంటుందో అన్ని సేవ్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ యా, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, నేను ఎక్కువగా పోస్ట్ చేసేది ఏంటి అంటే నా ఫ్యామిలీ రిజల్ట్స్ అనమాట. నా ఫ్యామిలీ ఏవైతే ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారో, లైక్ మనని ఫస్ట్ నమ్మేది అంటే డెఫినెట్ గా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీనే. సో అది కూడా మనం చూపించగలగాలి. ఇక్కడ లైక్ నేను ఈ పోస్ట్లు ఎందుకు పెడతాను అంటే, నాకు సగం లైక్ ఎవరికైతే కస్టమర్స్ కి డౌట్స్ ఉంటాయో, యూజువల్ గా డౌట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అలాంటి డౌట్స్, ప్రెగ్నెన్సీలో వాడచ్చా, ఇలాంటివన్నీ కూడా నా దగ్గర వరకు రావు. లైక్ వాళ్ళు నా ప్రొఫైల్ చూస్తేనే వాళ్ళకి ఆన్సర్స్ దొరికిపోయేలా ఉంటుందన్నమాట. సో లైక్ ఆల్మోస్ట్ అప్రోచెస్ అన్ని కూడా ప్రోడక్ట్స్ కావాలి అని వచ్చే వాళ్ళే ఉంటారు, కానీ ఫస్ట్ అన్ని ఎంక్వైరీస్ చేయడానికి అంత స్కోప్ ఉండదు ఇలాంటివి మనం పోస్ట్ చేయగలిగితే. సో ఒకవేళ నన్ను ఎవరైనా అడిగినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే, జస్ట్ నేను పిక్చర్స్ చూపించుకుంటే సరిపోతుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఏమేం పెట్టాను, రోజు ఒకలా ఉండవు నా పోస్ట్లు. ఇక్కడ చూడండి, లైక్ నా టీం ఏదైనా అచీవ్ అయితే వాళ్ళని లైక్ అప్రిషియేట్ చేయడము, ఇక్కడ నా క్లయింట్స్ తో ఉన్న చాట్స్ ని నేను పోస్ట్ చేయడము, నా టీమ్ తో అయ్యే మీటింగ్స్ ని నేను పోస్ట్ చేయడము, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీని ప్రమోట్ చేయడము, ఇది ఫ్యామిలీ టైం మేము ఎంజాయ్ చేస్తున్నది నేను ప్రమోట్ చేయడం, ప్రతి ఒక్కటి కలిపి ఉంటేనే మన ప్రొఫైల్ వాళ్ళకి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. సో యా, ఇది మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీస్ ని కూడా నేను ఓన్లీ త్రూ సోషల్ మీడియా కలవడం జరిగింది. అండ్ ఇదంతా కూడా ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ మై ప్రమోషన్ అనుకోవచ్చు మీరు. సో సోషల్ మీడియాలో ఎక్కువ మందికి మీరు ఎలా రీచ్ అవ్వగలగాలి అనేది చూసుకోండి. సో ప్రతి ఒక్కళ్ళు ఇది చేయాలని కాదు నేను చెప్పేది, జస్ట్ ప్రమోషనల్ టూల్స్ ఏవైతే ఉంటాయో పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ యా, ఇవన్నీ అసలు ఎందుకు చెయ్యాలి, అసలు సోషల్ మీడియా యూటిలైజ్ ఎందుకు చేసుకోవాలి అంటే, దిస్ ఈజ్ మై ఆన్సర్. మీరు ఇక్కడ చూడొచ్చు, లైక్ నేను 3 years నుండి ఉన్నాను కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నానేమో, నేను 3 years నుండి ఉన్నాను కాబట్టి నాకు బిజినెస్ అవుతుందేమో అనుకోవచ్చు. దట్స్ నాట్ ట్రూ అండి. మీరు ఇక్కడ లైక్ ఓపెన్ గా నేను పెట్టేశాను, నా జాన్యువరి, ఫిబ్రవరి, మార్చ్ వాల్యూమ్ పాయింట్స్ చూడొచ్చు మీరు. నాకు 500 జనవరిలో నా వాల్యూమ్ పాయింట్స్ ఎక్కువ ఎందుకు ఉన్నాయి అంటే, నేను రీక్వాలిఫికేషన్ అవ్వడానికి ప్రోడక్ట్స్ కొనుక్కున్నాను. అది వితౌట్ ఎనీ షేమ్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్. సో అలాంటి పనులు ఎవరు చేయకండి, యూటిలైజ్ యువర్ టైం, బెస్ట్ గా యూటిలైజ్ చేసుకోండి. నేను లాస్ట్ ఇయర్ అంతా లైక్ బిజినెస్ లో లేను కాబట్టి దిస్ ఈజ్ వాట్ ఐ డిడ్. సో మీరు ఇక్కడ నా వాల్యూమ్ పాయింట్స్ గ్రోత్ చూడొచ్చు, పర్సనల్ వాల్యూమ్ పాయింట్స్. సో 500, 2000 నుండి ఇప్పుడు కన్సిస్టెంట్ గా ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 5000 వాల్యూమ్ పాయింట్స్ నేను చేయగలుగుతున్నాను. ఇంతకు ముందు 2500 వాల్యూమ్ పాయింట్స్ చేయాలంటేనే నాకు అమ్మో లైక్ నేను ఇన్వెస్ట్ చేయాలా, ఏం చేయాలి అనేది అసలు అర్థం అవ్వకపోయేది. ఎక్కువ మందితో నేను వర్క్ చేయడం వల్ల ఇది లైక్ ఇది పాసిబుల్ అయ్యింది. అండ్ ఇక్కడ మీరు నా ఆర్గనైజేషన్ వాల్యూమ్ కూడా చూడొచ్చు. నాకు ఇంతకు ముందు అసలు రాయల్టీ అంటే ఏంటో కూడా తెలీదు. 0 ఉంది, తర్వాత లైక్ తర్వాత మీరు చూడొచ్చు 1196
రాయల్టీ అనేది నేను జనరేట్ చేశాను. 23,900 ఆర్గనైజేషనల్ వాల్యూమ్స్ నేను 1 మంత్‌లో చేయగలిగాను. అండ్ దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో నేను వెల్‌నెస్‌ని ప్రమోట్ చేస్తాను, వర్క్ ఫ్రమ్ హోమ్‌ని ప్రమోట్ చేస్తాను. అక్కడి నుండి వచ్చిన లీడ్స్‌ని మా ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్‌లో పెట్టి వాళ్ళతో పర్సనల్ ఇంటరాక్షన్ అయ్యి లైక్ కన్వర్షన్ అనేది చేసుకొని వాళ్ళతో వర్క్ చేస్తూ ఉంటాను. సో హెర్బల్ లైఫ్ ఇస్ సింపుల్ అండి. లైక్ ఇట్ ఈస్ ఫన్, సింపుల్ అండ్ మ్యాజికల్. మనము ఎంత ఫన్ గా తీసుకోగలిగితే అంత ఈజీగా ఉంటుంది హెర్బల్ లైఫ్. అండ్ యా, సో వై వాల్యూమ్ పాయింట్స్ కొంతమంది అనుకుంటారు, లైక్ యూజువల్ గా మనకి అప్లైన్స్ చెప్తుంటే వాల్యూమ్స్ ఎక్కువగా చేయండి అంటే దేనికి అనే థాట్, లైక్ ఎందుకు వీళ్ళు చేయమంటున్నారు అనే థాట్ మేబీ కొంతమందికి ఉండొచ్చు. అండ్ దిస్ ఈస్ ద రీజన్. సో ఎన్ని ఇయర్స్ నుండి మనం హెర్బల్ లైఫ్ లో ఉన్నాం అనేది కాదు ఇంపార్టెంట్, ఎప్పటి నుండి ఉన్నా లైక్ ఎంత ఎఫెక్టివ్ గా మనం వర్క్ చేస్తున్నాం, ఎంత ప్రొడక్టివ్ గా టైం యూటిలైజ్ చేసుకుంటున్నామో ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మేలో లైక్ ఏప్రిల్లో నా చెక్ ఇన్కమ్ చూడొచ్చు మీరు 6,000 రూపీస్. అండ్ రీసెంట్ గా 3-4 మంత్స్ బ్యాక్ నుండి చెక్స్ చూడొచ్చు 1 lakh టచ్ అవుతుంది ఎవ్రీ మంత్ నా ఇన్కమ్ అనేది. సో వాల్యూమ్ పాయింట్స్ ఎందుకు చేయాలి అంటే దిస్ ఈస్ ద రీజన్. మనకి ఇన్కమ్ కావాలి, వి ఆల్ కేమ్ ఫర్ ఇన్కమ్ ఆపర్చునిటీ, కాబట్టి మనకి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అంటే మనకి వాల్యూమ్ పాయింట్స్ అవ్వాలి. వాల్యూమ్ పాయింట్స్ అవ్వాలి అంటే ఎక్కువ మందితో మనం వర్క్ చేయగలగాలి. సో మీరు లైక్ మీ ఫోకస్ ఎప్పుడైనా సరే 20 ఫస్ట్ లైన్స్ పైన పెట్టుకోండి. 20 అసోసియేట్స్ అండ్ 20 ప్రిఫర్డ్ కస్టమర్స్ అట్లీస్ట్ మీకు ఉండి, ఒక్కొక్క ప్రిఫర్డ్ కస్టమర్ 100 వాల్యూమ్స్ లైక్ చేసుకోగలిగిన, అండ్ మీ కింద ఉన్న 20 అసోసియేట్స్ ఎవ్రీ మంత్ 1000 వాల్యూమ్స్ కానీ 500 వాల్యూమ్స్ కానీ మీరు చేయగలిగితే, లైక్ వాళ్ళతో చేయించగలిగితే డెఫినెట్ గా మీ వర్క్ ఈజీ అవుతుంది. 5,000 వాల్యూమ్స్ అసలు మీకు తెలియకుండానే అయిపోతాయి ఎవ్రీ సింగిల్ మంత్. సో యా, దట్ ఈస్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అట్లీస్ట్ అంటే లైక్ అట్లీస్ట్ ఒక చిన్న పాయింట్ అయినా మీరు నేర్చుకున్నారు ఫ్రమ్ మై ట్రైనింగ్ అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇదంతా అవ్వడానికి రీజన్స్ ఆర్ డెఫినెట్లీ మై స్పాన్సర్ అండ్ మెంటర్. సో ఐ విల్ బీ లైక్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. సో దట్ ఈస్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జ్ఞానరాజు సార్ అండ్ సింథియా మ్యామ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ యా, బ్యాక్ టు MC. Thank you so much, madam. Thank you so much. So, మీరు